నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏపీలో గెలిచేదెవరు, అధికారం ఎవరికి దక్కుతుంది? ప్రధాన రెండు పార్టీలు టీడీపీ కూటమి వైసీపీ మధ్య పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఇదే తంతు పశ్చిమ గోదావరిలోనూ సాగుతోంది. వైసీపీ గెలిస్తే 10 లక్షలకి 20 లక్షల రూపాయలు, టీడీపీ గెలిస్తే 10 లక్షలకి 30 లక్షలంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ రాయుళ్లు. బెట్టింగ్లపై తాజా సమాచారం మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సార్వత్రిక ఎన్నికల అధ్యాయం అయితే ముగిసింది చెప్పుకోవచ్చు. జూన్ 4 తారీఖున ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ 4 తారీఖున ఎవరు సీఎం అవుతున్నారని కూడా తేల్చెప్పబోతున్నారు. అయితే జూన్ 4 జరిగే రిజల్ట్స్గా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు అయితే కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎప్పుడు హాట్ టాపిక్గా నిలబడే దెందులూరు నియోజకవర్గం మీద అటు చింతమనేని ప్రభాకర్ అటు అబ్బ చౌదరి మీద కోట్ల రూపాయలు అయితే బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. 10 లక్షల రూపాయల బెట్టింగ్ అయితే టీడీపీ వర్సెస్ వైసీపీ కూడా 10 లక్షల రూపాయల బెట్టింగ్ అయితే 30 లక్షలు ఆఫర్ చేస్తున్నారు. అటు టీడీపీ గెలుస్తుందని. అలాగే వైసీపీ సంబంధించి కూడా 30 లక్షల ఆఫర్ అయితే 60 లక్షలు అంటే ఆరిచ్కి వెళ్తున్నారు. ఇక దాదాపుగా చూసుకుంటే 30 లక్షల నుంచి 60 లక్షలు కూడా బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే కనుక. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మరొక ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ త్రిపుల అయితే పోటీ చేశారు. రఘురామకృష్ణరాజు ఓడిపోతారు, ఖచ్చితంగా 30 లక్షలు అయితే బెట్టింగ్ ఉండదని చెప్పేసి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు బెట్టింగ్ రైలు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోట్ల రూపాయలు కూడా బెట్టింగ్ వ్యవహారం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం పందాలు చూసుకుంటే కనుక సంక్రాంతి బరువులు అయితే కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి సంక్రాంతి బరువుల్లో కోడి పందాల మీద ఖర్చు చేస్తారు బెట్టింగ్ రైలు. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఎన్నికల నేపథ్యంలో కూడా అటు వైసీపీ వర్సెస్ టీడీపీ మీద కూడా బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రైలు. జోరుగా కూడా పందాలు సాగుతున్నాయి. ప్రధానంగా జగన్ సీఎం అవుతారని చెప్పేసి అటు చంద్రబాబు కూడా సీఎం అవుతారని చెప్పేసి బెట్టింగ్ రైళ్ళు అయితే పందాలు అయితే నిర్వహిస్తున్నారు. జగన్ సీఎం అయితే కనుక 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు. అదే చంద్రబాబు సీఎం అయితే కనుక 10 లక్షల నుంచి 40 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు. అయితే 2H 3H 6H అని చెప్పేసి ఈ యొక్క పందాలు అయితే నిర్వహిస్తున్నారు. వీళ్ళ కోడ్ కూడా 2H 3H 6H అని చెప్పేసి కోడ్ను కూడా ఉపయోగిస్తున్నారు. అంటే 2H అంటే లక్షకి 2 లక్షల రూపాయలు, అలాగే 6H అంటే కనుక లక్షకి 6 లక్షల రూపాయలు, 10H అంటే కనుక లక్షకి 10 లక్షల రూపాయలు. అంటే ఎవరు ఓడిపోయినా 10 లక్షలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. గెలిస్తే కనుక వాళ్ళు ఏదైతే పన్ను ₹1,00,000 కట్టారో ₹1,00,000 మాత్రం ఇవ్వాల్సిందని చెప్పేసి బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో కూడా బెట్టింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. కోట్ల రూపాయలు అయితే బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు పందెం రాయుళ్ళు. అయితే పందెంలో గెలిస్తే కనుక కోటేశ్వర్లు అవుతారు, పందెంలో ఓడిపోతే కనుక బికార్లు అవుతారని చెప్పేసి ఏదైతే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా బెట్టింగ్లు పాల్పోవద్దు, మీరు అప్పులు పాలవద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, 4 సైడ్స్ టీవీ.